Stability of conjugated dienes. Alkenes containing C double bond C are called as dienes and named as alkyl alkenes ను మనకు C double bond C ఉన్న దాన్ని మనం ఏమంటాం dienes అంటాం and named as alkyl దాన్ని మనం alkyl అంటాం. There are three types of dienes. మనకు dienes లో three types ఉన్నాయి. ఫస్ట్ వచ్చేసి conjugated diene, తర్వాత వచ్చేసి isolated diene, తర్వాత వచ్చేసి cumulated diene అని. సో మనకు ఇప్పుడు బేసిక్ మన టాపిక్ వచ్చేసి కాంజుగేటెడ్ డైన్. ఇదే స్టెబిలిటీ కూడా దీని గురించే చదవాలి. ఓకే, కాంజుగేటెడ్ డైన్స్. ద టూ డబల్ బాండ్స్ ఆర్ సెపరేటెడ్ బై వన్ సింగిల్ బాండ్. అంటే మనకు ఇక్కడ టూ డబల్ బాండ్స్ ఉన్నాయి కదా, దిస్ టూ డబల్ బాండ్స్ ఆర్ సెపరేటెడ్ బై వన్ సింగిల్ బాండ్ ఈజ్ నోన్ యాజ్ కాంజుగేటెడ్ డైన్. తర్వాత వచ్చేసి ఐసోలేటెడ్ డైన్. ద టూ డబల్ బాండ్స్ ఆర్ సెపరేటెడ్ బై మోర్ దెన్ వన్ సింగిల్ బాండ్. అంటే మనకు ద టూ డబల్ బాండ్స్ ఆర్ సెపరేటెడ్ బై మోర్ దెన్ వన్ డబల్ బాండ్స్. అంటే ఇక్కడ టూ డబల్ బాండ్స్ ఉన్నాయి. టూ డబల్ బాండ్స్ వచ్చేసి మనకు ఇక్కడ డబల్ బాండ్స్ ని సెపరేట్ చేస్తాయి. ఓకే, దాన్ని మనం ఐసోలేటెడ్ డైన్ అని అంటాం. తర్వాత వచ్చేసి క్యూములేటెడ్ డైన్స్. ద టూ డబల్ బాండ్స్ ఆన్ ద అడ్జసెంట్ కార్బన్స్. అంటే మనకు అడ్జసెంట్ కార్బన్స్ మీద డబల్ బాండ్స్ అనేటివి ఉంటాయి. ఓకే, స్టెబిలిటీ ఆఫ్ కాంజుగేటెడ్ డైన్స్. ఫర్ ఎగ్జాంపుల్ బ్యూటాడైన్ తీసుకున్నాం. ఓకే, రెజొనెన్స్ స్టెబిలైజేషన్. ఫస్ట్ వచ్చేసి రెజొనెన్స్ స్టెబిలైజేషన్. Conjugated dienes have delocalized pi electrons leads to stability and 1,3 butadiene. అంటే మనకి ఇక్కడ alternate double bonds ఉన్నాయి కదా, ఇక్కడ డబల్ బాండ్ ఉంది, ఇక్కడ డబల్ బాండ్ ఉంది. సో మనకు ఈ పై ఎలక్ట్రాన్స్ ఏవైతే ఉంటాయో రెజొనెన్స్ లో పార్టిసిపేట్ చేస్తాయి. దానివల్ల మనకు ఈ రెజొనెన్స్ ఉండడం వల్ల కాంజుగేటెడ్ డైన్ అనేది మనకు ఎక్కువ స్టెబిలిటీ అనేది ఉంటుంది. తర్వాత వచ్చేసి మాలిక్యులర్ ఆర్బిటల్ థియరీ. The overlap of all the 4 p orbitals allow pi electrons to form pi system. అంటే మనకు 1,3 బ్యూటాడైన్ లో ఈ కార్బన్స్ ఉన్నాయి కదా, ఇది పై ఎలక్ట్రాన్, ఇది p ఆర్బిటల్, ఇది p ఆర్బిటల్, ఇది p ఆర్బిటల్, ఇది p ఆర్బిటల్. సో ఇవి ఓవర్లాప్ అయ్యి మనకు పై బాండ్ అనేది ఫామ్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇది C1 కార్బన్, ఇది C2 కార్బన్, C3 కార్బన్, C4 కార్బన్స్. ఓకే, C1 కార్బన్ అనేది C2తో ఓవర్లాప్ అవ్వచ్చు, C2 అనేది C3తో ఓవర్లాప్ అవ్వచ్చు, C3 అనేది C4తో ఓవర్లాప్ అవ్వచ్చు. సో మనకు ఇవన్నీ పై సిస్టమ్ ఫామ్ చేస్తాయి. పై ఎలక్ట్రాన్స్ ఓవర్లాప్ అవుతున్నాయి కదా, దాన్ని మనం పై సిస్టమ్ ఫామ్ చేస్తుంది. ఓకే, the overlap of all the 4 p orbitals allow pi electrons to form pi system. Okay, this delocalization of pi electrons are responsible for stability of 1,3 butadiene. ఈ పై సిస్టమ్ ఏదైతే ఫామ్ అవుతుందో దాని వల్ల మనకు బ్యూటాడైన్ స్టెబిలిటీ అనేది ఎక్కువ ఉంటుంది. గ్రేటర్ డీలోకలైజేషన్ ఈజ్ ఈక్వల్స్ టు గ్రేటర్ స్టెబిలిటీ. అంటే పై ఎలక్ట్రాన్స్ అంత డీలోకలైజ్ అంటే స్టెబిలిటీ ఎక్కువ పెరుగుతుంది. ఓకే, తర్వాత వచ్చేసి బాండ్ లెంత్. ఇన్ 1,3 butadiene the single bond between C2 and C3 is shorter than a normal C bond. అంటే C2 and C3 ఏడుంది మనకు, ఇది C1, C2, C3, C4. ఓకే, మనకు ఈ సింగిల్ బాండ్ ఉంది కదా ఇక్కడ, దీని బాండ్ లెంత్ అనేది తక్కువగా ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ టూ సైడ్ డబుల్ బాండ్స్ ఉన్నప్పుడు దీని సింగిల్ బాండ్ అనేది లెంత్ అనేది షార్ట్ అయిపోతుంది. ఓకే, షార్టర్ దెన్ నార్మల్ CC బాండ్. ఓకే, 1.45 angstroms and 1.54 angstroms. తర్వాత వచ్చేసి హీట్ ఆఫ్ హైడ్రోజనేషన్. డైన్ టైప్ వచ్చేసి మనకు కాంజుగేటెడ్, క్యూములేటెడ్ డైన్ అండ్ ఐసోలేటెడ్ డైన్. మనకు వచ్చేసి హీట్ ఆఫ్ హైడ్రోజనేషన్ అండ్ స్టెబిలిటీ. అడిషన్ ఆఫ్ హైడ్రోజన్ చేసినప్పుడు మనకు హీట్ ఆఫ్ హైడ్రోజనేషన్. ఓకే, అది హీట్ ఆఫ్ హైడ్రోజనేషన్ అంటాం దాన్ని. సో మనకు కాంజుగేటెడ్ డైన్స్ లో 52 కిలో క్యాలరీస్ పర్ మోల్ ఉంది. సో మనకు ఇది లీస్ట్ అంటే ఇది తక్కువ ఉంది కదా, దాన్ని మనం మోస్ట్ స్టేబుల్ అంటాం. ఇది కొంచెం ఎక్కువ ఉంది, లెస్ స్టేబుల్. ఇంకొంచెం ఎక్కువ ఉంది, దీన్ని లీస్ట్ స్టేబుల్ అని అంటాం. అల్లైలిక్ రీఅరేంజ్మెంట్. అల్లైలిక్ కాంపౌండ్ అంటే ఏంటిది? ఫస్ట్ మనకు when any functional group or halogen atom is attached to alpha carbon it is known as allylic compound. మనం ఇక్కడ అల్కిన్ చూస్తున్నాం. అల్కిన్ అంటే C డబల్ బాండ్ C కదా. మనకు ఇప్పుడు ఆల్ఫా కార్బన్ ఎట్లా వచ్చింది? ఆల్ఫా కార్బన్ ఏంటి అంటే మనకు ఇక్కడ C డబల్ బాండ్ C ఉంది అల్కిన్. దీనికి డైరెక్ట్ గా అటాచ్ అయ్యే కార్బన్ ని మనం ఆల్ఫా కార్బన్ అంటాం. C డబల్ బాండ్ C ని డైరెక్ట్ గా అటాచ్ అయ్యే కార్బన్ వచ్చేసి ఇది. సో దీన్ని మనం ఆల్ఫా కార్బన్ అంటాం. ఓకే, when any functional group or halogen atom is attached to alpha carbon it is known as allylic compound. when any అంటే ఇది ఫంక్షనల్ గ్రూప్ వచ్చేసి OH లేకపోతే X ఇక్కడ ఆల్ఫా కార్బన్ కి అటాచ్ అయితే దాన్ని మనం అల్లైలిక్ కాంపౌండ్ అని అంటాం.
If there is a migration of double bond or functional group, then it is called as allylic rearrangement. Allylic rearrangement అంటే ఏంటిది? మనకు డబల్ బాండ్ మైగ్రేట్ అయినా లేకపోతే ఫంక్షనల్ గ్రూప్ మైగ్రేట్ అయినా దాన్ని మనం అల్లైలిక్ రీఅరేంజ్మెంట్ అని అంటాం. సో మనకు ఇక్కడ డబల్ బాండ్ అనేది ఇక్కడ షిఫ్ట్ అయిపోయింది. ఓకే, మనకు ఇక్కడ వచ్చేసి హాలోజన్ అనేది ఇక్కడ షిఫ్ట్ అవుతుంది. దీన్ని మనం అల్లైలిక్ రీఅరేంజ్మెంట్ అని అంటాం. ఎగ్జాంపుల్ వచ్చేసి 3-chloro-1-butene. ఓకే, మనకు ఇక్కడ 3-chloro-1-butene అనేది 3-butene-2-ol ఇస్తుంది. సో మనకు ఇప్పుడు ఏం జరుగుతుంది? అల్లైలిక్ రీఅరేంజ్మెంట్ జరుగుతుంది. సో మనకు OH అనేది ఇక్కడ షిఫ్ట్ అయ్యి డబల్ బాండ్ అనేది ఇక్కడ షిఫ్ట్ అవుతుంది. ఓకే, ఇక్కడ చూడొచ్చు OH అనేది ఇక్కడికి అటాచ్ అయింది. సో అటాచ్ అవ్వడం వల్ల ఇక్కడ డబల్ బాండ్ ఏదైతే ఉందో మనకు ఇక్కడ షిఫ్ట్ అయిపోయింది. దీన్ని మనం అల్లైలిక్ రీఅరేంజ్మెంట్ అని అంటాం. Allylic rearrangement. Allylic compound. When any functional group or halogen atom is attached to alpha carbon, it is known as allylic compound. అంటే ఫస్ట్ వచ్చేసి మనకు ఆల్ఫా కార్బన్ అంటే ఏంటిదో చూద్దాం. ఇక్కడ మనకు C డబల్ బాండ్ C, దీన్ని మనం అల్కిన్ అంటాం. అల్కిన్ కి డైరెక్ట్ ఏదైతే కార్బన్ అటాచ్ అయి ఉంటుందో దాన్ని మనం ఆల్ఫా కార్బన్ అంటాం. ఓకే, ఈ ఆల్ఫా కార్బన్ కి ఒక ఫంక్షనల్ గ్రూప్ లేకపోతే హాలోజన్ గ్రూప్ అటాచ్ అయినప్పుడు దాన్ని మనం అల్లైలిక్ కాంపౌండ్ అని అంటాం. ఫస్ట్ ఎగ్జాంపుల్ వచ్చేసి ఇది మనకు అల్లైలిక్ కాంపౌండ్ అన్నమాట. తర్వాత వచ్చేసి ఇఫ్ దెర్ ఈజ్ ఏ మైగ్రేషన్ ఆఫ్ డబల్ బాండ్ ఆర్ ఫంక్షనల్ గ్రూప్ దెన్ ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ అల్లైలిక్ రీఅరేంజ్మెంట్. అంటే మనకు అదే కాంపౌండ్లో అల్లైలిక్ కాంపౌండ్లో డబల్ బాండ్ లేకపోతే హాలోజన్ లేకపోతే ఫంక్షనల్ గ్రూప్ రిప్లేస్ అయినప్పుడు అదే రీఅరేంజ్మెంట్ అయినప్పుడు దాన్ని మనం అల్లైలిక్ రీఅరేంజ్మెంట్ అని అంటాం. ఇక్కడ చూడొచ్చు మనకు డబల్ బాండ్ అనేది ఇక్కడ షిఫ్ట్ అవుతుంది, అదే X అనేది ఇక్కడ షిఫ్ట్ అవుతుంది. అంటే మనకు రీఅరేంజ్మెంట్ అనేది జరుగుతుంది. ఓకే, ఎగ్జాంపుల్ వచ్చేసి మనకు 3-chloro-1-butene అన్నమాట. ఫస్ట్ వచ్చేసి మనకు 3-chloro-1-butene ఉంది. ఓకే, ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ NaOH మనకు Cl రిప్లేస్ అయ్యి OH అటాచ్ అవుతుంది. తర్వాత ఇప్పుడు మనకు అసలుది ఓకే, ఇప్పుడు మనకి ఇక్కడ డబల్ బాండ్ ఉంది, ఇక్కడ OH గ్రూప్ ఉంది, అంటే ఇది ఫంక్షనల్ గ్రూప్ అన్నమాట. మనకు నెక్స్ట్ వచ్చేసి డబల్ బాండ్ అనేది మనకు ఇక్కడ షిఫ్ట్ అవుతుంది. ఈ OH ఏదైతే ఉంటుందో ఫంక్షనల్ గ్రూప్ మనకు ఇక్కడ షిఫ్ట్ అవుతుంది. ఓకే, డబల్ బాండ్ అనేది ఇక్కడ షిఫ్ట్ అయింది, OH అనేది ఇక్కడ షిఫ్ట్ అయింది. ఓకే, ఎగ్జాంపుల్ ఇది.